ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ఎదుట బాధితులతో కలిసి ధర్నా చేస్తున్న ఎంపీపీ కృష్ణారెడ్డి. వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలి. ముత్తిరెడ్డి ఇంటి ఎదుట దళిత బంధు బాధితుల ఆందోళన. నర్మేటకు సంబంధించి దళిత బంధు పథకం మంజూరు చేయిస్తానని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సిద్దిపేట జిల్లా మద్దూరు, దూల్మిట్ట మండలాలకు చెందిన బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని హనుమంతాపూర్ గ్రామ పరిధిలోని దొడ్లగడ్డ తండాలోని ఆయన ఫామ్ హౌస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి మాట్లాడుతూ దళిత బంధు మంజూరు కోసం ఉమ్మడి మండలానికి చెందిన 62 మంది దళితుల నుంచి మాజీ ఎమ్మెల్యే ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో తీసుకున్న పైసలు తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్ళినా ముఖం చాటేస్తున్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీకాంత్ తమకు ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో బాధితులు నిరసన విరమించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఈ ముత్తిరెడ్డి అనేది ఆయన చాలా ఫేమస్. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ భూమిని వాళ్ళ బిడ్డకు ట్రాన్స్ఫర్ చేసిండు. వాళ్ళ బిడ్డ ఏం చేసిందంటే ఆ భూమిని మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేసింది. మా నాయన దొంగ, మా నాయన లంగా అని చెప్పేసి. అందుకనే ఈ ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వలే. అక్కడ ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఏమైందంటే పల్లా రాజేశ్వరరెడ్డికి ఇస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. అలాగే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి వచ్చేసరికి స్టేషన్ గన్పూర్లో కూడా తాటికొండ రాజయ్య మీద చాలా ఆరోపణలు ఉండే. సో ఆయనకు టికెట్ ఇవ్వకుంటే కడియం శ్రీహరికి ఇస్తే కడియం శ్రీహరి గెలిచిండు. ఈ 2 జరిగినాయి. సో వీళ్ళు ఏం చేశారంటే దళిత బంధుకు సంబంధించి ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేశారు. అంటే 10 లక్షలు ఇస్తామని. ఇదొక దోపిడీ అన్నట్టు. అంటే కేసీఆర్ ఏ పథకం పెట్టినా ఏం చేస్తాడంటే ప్రతి దాంట్లో లాభం. ఇది కేసీఆర్కు తెలియదా? దళిత బంధు పైసలు వసూలు చేసిన సంగతి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్కి తెలియదా? ఇదే కేసీఆర్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా నేను. డబల్ బెడ్రూమ్ ఇళ్లకు పైసలు వసూలు చేసిన సంగతులు తెలియదా? ఎన్ని ఏరియాలలో డబల్ బెడ్రూమ్ ఇళ్లకు పైసలు వసూలు చేసిండ్రు? ఎన్ని ఏరియాలలో దళిత బంధు కోసం పైసలు వసూలు చేసిండ్రు? ఇప్పుడు ఎక్కడెక్కడ దయచేసి ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా, ఈ యొక్క లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఎక్కడెక్కడైతే ప్రజలలో దయచేసి ప్రజలారా దళిత బంధు కోసం కమిషన్లు దొబ్బినోళ్ళై, నెక్స్ట్ అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కమిషన్లు దొబ్బినోళ్ళు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా అందరికి వస్తలేవు. సో కమిషన్లు దొబ్బిర్రు. మీకు ఇల్లు ఇప్పిస్తాం, 2 లక్షలు ఇవ్వాలి, 3 లక్షలు ఇవ్వాలని దొబ్బిర్రు ఈ ఏజెంట్స్ అంటే ఎవరో ఉండరు, ఈ బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, ఇంకా బయట ఎవరు ఉండడు. సో వాళ్ళందరూ కూడా దయచేసి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలకు పోలీస్ స్టేషన్లలో పోయి ఒక లెటర్ రాసి వీళ్ళు దొంగలు మా దగ్గర పైసలు దొబ్బిర్రు, దొంగలు లంగలు లఫ్డుగాలు అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఆ లెటర్ను మీరు దయచేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయండి. అలాగే అన్ని వార్తాపత్రికలకు పంపించండి. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. అసలు ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టు అక్కెర్రాని పథకాలు పెట్టుడే తప్పు. అటువంటిది ఆ పథకాలు కూడా సవ్యంగా చేరుకోలే ప్రజలకు. ఈ దళిత బంధు ఎవరిపోయిందా? దళితులందరికీ దళిత బంధు పోయిందా? పేద దళితులందరికీ దళిత బంధు పోయిందా? పోలే. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతున్నారో దాంట్లో వాళ్ళకే. ఆమె సెలబ్రిటీ ఉన్నది. ఇక అక్క దళిత బంధు వచ్చిందా? దళిత బంధు వచ్చింది, ఇక నేను కారు కొనుక్కునే నడుపుతారు. అబ్బా మా కేసీఆర్ సార్ చల్లగా ఉండా. ఇవి అమ్ముచెట్లు ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు అందరూ? ఎక్కడన్నారు వీళ్ళంతా? ఈ సెలబ్రిటీస్ ఎక్కడ పోయినా బిత్తిరి సత్తిగాడు అక్క అనుకుంటా, బిత్తిరి సత్తిగాడు పోయింది కదా, ఎక్కడన్నారు? వీళ్ళందరూ కలిసి ప్రచారం చేసిరు కదా బీఆర్ఎస్కు. దీనికి సమాధానం చెప్పాలి ప్రజలందరూ కూడా. ఈ బిత్తిరి సత్తిగాని ఇంటికి ఆమె పేరేం పేరు, ఆ జ్యోతక్కనట, వాళ్ళ ఇంటి ముంగడ పోయింది వాడు పోరి. ఇంత అన్యాయం జరిగింది అక్క, ఇప్పుడు వీడియో చేయక్క అను. ఇక పోయి ఇప్పుడు వీడియో చేయాలి. ఈ జ్యోతక్క ఉన్ని ఈ బిత్తిరి సత్తిగాడు ఇప్పుడు వీడియో చేయాలి. దీని మీద వీడియో చేయర్రి. డబ్బులు దోసుకున్నారు కదా, దీని మీద వీడియో చేయర్రి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. జ్యోతక్క ఎక్కడ ఉన్నావు? మేడిగడ్డ బ్యారేజ్ చేయి, వ్యూస్ ఎక్కువ వస్తాయి నీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. మేడిగడ్డ బ్యారేజ్ మీద వీడియో చేయి. అరే బిత్తిరి సత్తి అక్కడికి పోయి అయ్యో ఇది గుడిపోయిందా అని ఇట్టిస్తాను. ఇంకా పోయి ఇక సిగ్గుండాలే బిత్తిరి సత్తిగా. సిగ్గు సిగ్గునెత్తురు లేదు బిత్తిరి సత్తిగానికి. ఉన్న లాగు ఊసిపోతుంది బిడ్డ. దీని మీద చేయిపో వీడియో. మీరు సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్లో ఎక్కువ ఉండాలి. కండవా కప్పుకొని తిరగాలి. లేకపోతే మేము బీఆర్ఎస్ నాయకులం అని చెప్పేసి వాడు ఉన్నాడు కదా బ్లేడ్ బాబ్జీ గాడు, కండవా కప్పుకొని తిరుగుతలేడు వాడు. బ్లేడ్ బాబ్జీ గాడు బండ్లోడు గట్లా తిరగాలి మీరు కూడా. వీళ్ళందరూ కూడా దయచేసి దళిత బంధు కోసం పైసలు ఇచ్చిన వాళ్ళు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం పైసలు ఇచ్చిన వాళ్ళు మీరంతా కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లలో పోవాలి. అలాగే నేను ఇంకొకటి కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
ఎక్కడనైతే మీ భూములు కబ్జా చేసిందో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మీరందరూ కలిసి కూడా కంపల్సరీ ఆయా పోలీస్ స్టేషన్లలో కబ్జాలు చేసిన ఆ వివరాలు తీసుకొని పోయి కంప్లైంట్ చేయండి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయండి. దయచేసి నా నంబర్కి కూడా ఒక కాపీ పెట్టండి, నా నంబర్కి కూడా ఒక కాపీ పెట్టండి. ఎందుకంటే ఈ దరిద్రం అనేది ఇంకా దరిద్రం కొంచెం ఉన్నది, ఆ దరిద్రం పోవాలి. ఇక పులి లేచిండు, బాబామురులతోనే తట్టుకుంటలేరు, ఇక పులి లేచిండు. ఏం చేస్తాడా పులి? ఆయననో బోన్లో పెడతానంటాడు. ఇదంతా దొంగ మాటలు, దొంగ కథలు ఇవన్నీ. ఎంపీపీ ఆరోపణలు రాజకీయ కుట్రనట. దళిత బంధు పథకంలో తాను డబ్బులు తీసుకున్నట్లుగా మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం రాజకీయ కుట్రలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా, ప్రస్తుతం ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని దళిత బంధులో డబ్బులు వసూలు చేసిన కృష్ణారెడ్డిపై అప్పటి మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇక సక్కదనాల కథ కట, ఈయన కట ఎంపీ టికెట్ అటుగా ఈ ముత్తిరెడ్డి కట. ఇక నువ్వు చేసినావు, నీ బిడ్డ నీ ఇజ్జతి మానం లైవ్లో తీసింది. ఇజ్జతి మానం పోయింది ముత్తిరెడ్డి, నీ ఇజ్జతి మానం నీ బిడ్డ తీసింది కదా, నడి రోడ్డు మీద నీ ఇజ్జతి మానం తీసింది. నువ్వు ఎన్నిసార్లు లొల్లి పెట్టుకున్నావు? కలెక్టర్లు అంటే విలువ ఉన్నదా ఈ ముత్తిరెడ్డికి? కలెక్టర్తో లొల్లి పెట్టుకుంటువి నువ్వు, కుంటలు మాయం చేస్తువి. ఇంకా నడిన కాడ ఈ సక్కదనాల కథ కట ఎంపీ టికెట్ కావాలట నాకు, ముత్తిరెడ్డి కట ఎంపీ టికెట్ కావాలట. మంచిగానే వస్తుంది నీకు ఎంపీ టికెట్లు కాదు, ఎంపీటీసీ టికెట్ కూడా నీకు ఇయర్ అయిపోయింది. నీ రాజకీయ జీవితం సంకనాగిపోయింది ముత్తిరెడ్డి. చాలా మంది ఉన్నారు ఇట్లా తల బిరుసుకొని, చాలా మంది ఉన్నారు. అందరి రాజకీయ జీవితాలు సంకనాగిపోతాయి. ఏముండదు, వీళ్ళంతా అవుట్డేటెడ్.